హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు బాలాజీ. నేను జర్మనీలో ఉంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్ఆర్ టు యూరో డైరీస్. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే సమ్మర్ 2027 ఎవరైతే జర్మనీలో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో దాని టైమ్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్స్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చి డీమ్యాట్ ఎగ్జామ్ అవసరం లేని వాళ్ళు, సెకండ్ వచ్చి డీమ్యాట్ ఎగ్జామ్ పక్కా రాయాల్సిన వాళ్ళు. ఫస్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాయరో వాళ్ళ గురించి ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుంది. సో డీమ్యాట్ ఎగ్జామ్ ఎవరికైతే అవసరం లేదో మీరు ఇప్పుడు జూలై మంత్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ మీరు ఏపీఎస్ అప్లై చేసేయండి. ఎందుకంటే మీకు డిమాట్ అవసరం లేదు కాబట్టి మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ పీసీసీఎంఎం ఉంటే చాలు, తర్వాత అప్లై చేసేయచ్చు. మీకు ఏపీఎస్ విత్ ఇన్ 10-15 days లో వచ్చేస్తుంది. తర్వాత ఐఎల్స్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. మ్యాక్స్ 2 months లోని ఐఎల్స్ కూడా రాసేయచ్చు. వన్స్ ఈ మంత్ లాస్ట్ లోపు ఏపీఎస్ వచ్చేసింది అనుకోండి, మీరు ఆగస్ట్ లో ఎస్ఓపి, ఎల్ఓఆర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏమైనా రిమైనింగ్ ఉంటే అవన్నీ కలెక్ట్, లైక్ ఓడి కలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి. ఆగస్ట్ లాస్ట్ వీక్ మీకు డాక్యుమెంటేషన్ ఐఎల్స్ అంతా వచ్చేసింది అనుకో, కొన్ని యూనివర్సిటీస్ సెప్టెంబర్ లోని అప్లికేషన్ స్టార్ట్ చేస్తాయి అనమాట. మోస్ట్లీ 99% యూనివర్సిటీస్ అన్ని అక్టోబర్ లో స్టార్ట్ చేస్తాయి. సో అక్టోబర్ కి వచ్చే టైం కి మీకు పక్కగా అన్ని అప్లికేషన్స్ పడిపోతాయి. సో మీరు ఇప్పుడు అక్కడికి ఆగండి, తర్వాత కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ వాళ్ళు వచ్చాక. సో ఇప్పుడు ఏంటంటే డిమాట్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో పక్క రాయాలి. లైక్ ఇంజనీరింగ్, కామర్స్, మేనేజ్మెంట్ వీళ్ళందరికీ ఖచ్చితంగా రాయాలి. కొత్త రూల్ అది. సమ్మర్ లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు. సో మీరేం చేస్తారంటే ప్రెసెంట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ డిమాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే గానీ ప్రిపరేషన్ అది ఫస్ట్ టైం ఎగ్జామ్ మీరు రాస్తున్నారు కాబట్టి అది కొంచెం కష్టం ఉంటుంది. ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అన్ని తెలియదు కాబట్టి పక్క ప్రిపేర్ అవ్వాల్సిందే. సో మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. బోత్ డిమాట్ అండ్ ఐఎల్స్ కి ప్యారలల్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. మీరు ఐఎల్స్ ఇప్పుడే రాయకండి, నేను చెప్తాను ఎప్పుడు రాయాలన్నది, అది మీ ఇష్టం. బట్ నా సజెషన్ ఏంటంటే చెప్తాను ఇంకా ఫర్దర్ వీడియోలు చెప్తాను ఎప్పుడు రాయాలని. సో ఫస్ట్ మీరు డిమాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు జూలై, ఆగస్ట్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాయంటే సెప్టెంబర్ 26 ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. June 29 స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ ఓపెన్ లో ఉంది. ఆలోపు అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 26 ఎగ్జామ్, అక్టోబర్ 12 రిజల్ట్ వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్ కి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఐఎల్స్, డిమాట్. తర్వాత ఏం చేయాలంటే ప్యారలల్ గా రిమైనింగ్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఓపి, ఎల్ఓఆర్స్, ఇంకా కాలేజ్ నుంచి ఓడి, ఇవన్నీ ప్యారలల్ గా కూడా చేసేయండి. అవి మోస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 1 week లోపు అయిపోద్ది అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు డిమాట్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారంటే సెప్టెంబర్ 26 రాస్తారు కదా, తర్వాత రిజల్ట్ రావడానికి అక్టోబర్ 12 అవుద్ది. సో ఆ గ్యాప్ లో మీరేం చేస్తారంటే ప్యారలల్ గా డిమాట్ తో పాటు ఐఎల్స్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఆ గ్యాప్ లోని ఐఎల్స్ రాసేయండి. సో కరెక్ట్ గా మీకు ఏపీఎస్ వచ్చే టైంకి అక్టోబర్ లాస్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం మీ చేతిలో ఐఎల్స్ కూడా ఉంటుంది. సో మీరు వన్స్ అక్టోబర్ లో రిజల్ట్ వస్తుంది, అక్టోబర్ 12 రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే మీరు ఏపీఎస్ కి ఇది డాక్యుమెంట్ మీకు ఆన్లైన్ లో వస్తుంది. రిజల్ట్ పీడిఎఫ్ మేబీ వాళ్ళు ఎలా అడుగుతారో తెలియదు, కొరియర్ చేయమంటారో లేదా ఆన్లైన్ కాపీ సెండ్ చేయమంటారు. ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. ఒకసారి అది వచ్చాక నేను అప్డేట్ ఇస్తాను, లేదంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వన్స్ రిజల్ట్ వచ్చాక అది వాళ్ళకి సెండ్ చేశాను అనుకో, మీకు అక్టోబర్ మోస్ట్లీ మీకు అంత 10-15 days, మోస్ట్లీ ఎంత లేట్ చేసుకుని అక్టోబర్ లాస్ట్ వీక్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని యూనివర్సిటీలు అక్టోబర్ లాస్ట్ కి డెడ్ లైన్ ఉంటాయి అనమాట. అవి వాళ్ళు ఇంకా మనకి చెప్పలే కరెక్ట్ గా ఎలా అని చెప్పి. ఇన్ కేస్ వాళ్ళకి చైనీస్, ఇండియన్ స్టూడెంట్స్ కావాలనుకుంటే డెడ్ లైన్ పెంచుతారు, లేదంటే వాళ్ళు ఇంకా వాళ్ళ డెడ్ లైన్ ప్రకారం వెళ్ళిపోతారు. మీరు ఆ యూనివర్సిటీ స్కిప్ చేసి ఇంకా నవంబర్ డెడ్ లైన్, డిసెంబర్ వరకు ఉంటాయి కాబట్టి ఏం పర్లేదు. చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి వాటికి అప్లై చేసుకుని ఏం ప్రాబ్లం లేదు. సో జూలై, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా అయిపోయింది మీకు ఇంకా. సో వన్స్ ఏపీఎస్ వచ్చాక నవంబర్ లో మీరు అప్లికేషన్స్ ఫాస్ట్ గా స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్స్ ఇస్తారో వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నవంబర్ మొత్తం అప్లికేషన్స్ వేసుకుంటారు. ఇన్ కేస్ నవంబర్ లాస్ట్ వీక్ లో ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ యూనివర్సిటీ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి ఏదైనా మెయిల్ వస్తే నవంబర్ లాస్ట్ వీక్, డిసెంబర్ లోని ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోని మిస్సింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేయండి. తర్వాత డిసెంబర్ లాస్ట్ 2 weeks లో మీకు అప్పటికి అర్థం అయిపోద్ది, ఓకే మీకు ఎంత ఛాన్స్ ఉంది, ఎన్ని యూనివర్సిటీస్ వస్తాయని చెప్పి. ఇంకో 2 weeks ఉంటుంది మనకి డిసెంబర్ లో. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకో 1 or 2 యూనివర్సిటీస్ ఏమైనా మిస్ చేసి ఉంటే అవి చెక్ చేసుకుని అవి కూడా అప్లై చేసేయడము అలా చేసేయండి. ఎందుకంటే డిసెంబర్ లాస్ట్ వీక్ Jan 15 కి మీకు డెడ్ లైన్ మోస్ట్లీ అయిపోతుంది. తర్వాత January 15 నుంచి ఫెబ్, వన్స్ డెడ్ లైన్ అయిపోయాక యూనివర్సిటీస్ కొన్ని ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి. డెడ్ లైన్ అయిపోయిన ఒక 2-3 weeks తర్వాత నుంచి డెసిషన్ స్టార్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే డెడ్ లైన్ అవ్వక ముందే డెసిషన్ చెప్పేస్తాయి. సో మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ చెక్ చేసుకుంటండి, స్పామ్ బాక్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి యూనివర్సిటీ వాళ్ళు. సో మెయిల్ బాక్స్ చెక్ చేస్తూ ఉండండి, మీకు రిజెక్షన్ అయినా యాక్సెప్టెన్స్ అయినా మెయిల్ వస్తుంది కాబట్టి చెక్ చేస్తుంటే తెలుస్తుంది. ఓకే, జనవరి అయిపోయింది. నెక్స్ట్ ఫెబ్, మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, మోస్ట్లీ ఈ టైంలోనే అడ్మిషన్ వచ్చేస్తుంది. 90% యూనివర్సిటీస్ మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోపు అడ్మిషన్స్ ఇచ్చేస్తారు. మార్చ్ సెకండ్ వీక్ వరకు వెయిట్ చేయండి. మీకు ఒక 2-3 యూనివర్సిటీస్ అడ్మిషన్ వచ్చాయనుకో,
బెస్ట్ వన్ చూస్ చేసుకొని మార్చ్ లాస్ట్ వీక్ లోపు మీరు ఎన్రోల్మెంట్ అయిపోయి బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసేయండి. మార్చ్ లాస్ట్ వీక్ లో బ్లాక్డ్ అకౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత సిఎస్పి పోర్టల్ అప్పుడే స్టార్ట్ చేసేయండి. వీసా అప్లై చేయండి. విఎఫ్ఎస్ స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి బయోమెట్రిక్స్ ఇచ్చేయండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే మీకు వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. తర్వాత ఎక్కువ లేట్ చేస్తే మీకు టికెట్ల రేట్లు పెరిగిపోతాయి. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని జర్మనీకి వచ్చేయండి. ఇక్కడ కలుద్దాం. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.